పర్యావరణాన్ని పరిరక్షించే భాగంలో మా ధాత్రి ఫౌండేషన్ నుంచి మా చిల్డ్రన్ హోమ్ నుంచి పిల్లల్ని గ్రీన్ క్లైమేట్ స్వచ్ఛంద సంస్థ ద్వారా కొన్ని సీడ్ బాల్స్ ని ఇంచుమించు ఒక 60,000 రూపాయల సీడ్ బాల్స్ ని ఈ రోజున కొండలపై పిల్లల చేత జల్లించడం జరిగింది. ఈ కార్యక్రమం మా పిల్లలతో ఇలా చేయడం చాలా సంతోషకరంగా ఉంది. రాబోయే భవిష్యత్తులో పిల్లలకి ఆస్తుల కన్నా పర్యావరణాన్ని ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. పర్యావరణానికి సంబంధించిన మొక్కలు నాటడం చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని అందరూ గ్రహించి దయచేసి మొక్కలు నాటేటప్పుడు పర్యావరణానికి ఆయుర్వేదం మెడిసిన్స్ కి సంబంధించిన మొక్కలు నాటాలని మా ధాత్రి ఫౌండేషన్ తరఫున విన్నవించుకుంటున్నాం. తినేది అన్ని పాటు మన జంతువులు కూడా నీట్ గా ఉంటాయి. నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. సీడ్ బాక్స్ చేసాము. అందరం తాటికాయలు దాసి కొండల మీద వేయండి, సముద్ర తీరాలు వేయండి, అన్ని విత్తనాల రకాలు కూడా కొండల మీద వేయండి. జీవులకి మనకి కూడా చాలా మంచిది. తాటి మంజుని కొండల మీద వేయండి, అడవులను రక్షించండి. సీతాఫలాల పళ్ళు, నేరేడు పళ్ళు, సపోటా పళ్ళు విత్తనాలు దాచి అందరూ కొండల మీద వేయాలి. మంచిగా అడవుల్ని పెంపొందించుకోవాలి. జాంకాయలు, నేరేడు పళ్ళు, సపోటా పళ్ళు, సీతాఫలాలు అవన్నీ సీడ్స్ కొండల మీద వేయండి. అడవుల్ని పెంచండి. చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇచ్చేసిన పిల్లలందరికీ కూడా నా అభినందనలు. ఒక గొప్ప కార్యక్రమం. ప్రపంచం అంతా కూడా ఈ రోజున ప్రకృతి మీద ఆధారపడి ఉంది. ప్రకృతి కళ్ళరి చేస్తే మనిషి మనుగడే కష్టం. ఆ పరిస్థితుల్లో ఈ ప్రకృతిలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ సీడ్ బాల్స్ చేసేసి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా రూపకల్పన చేసిన రత్నం గారు ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించారు. నేను రిటైర్డ్ జిల్లా పంచాయతీ అధికారి. ఈ కార్యక్రమం నా మనవాళ్ళని తీసుకొచ్చి పార్టిసిపేట్ చేయించాను. ఈ రోజున మనం వాటర్ లేదు, వర్షాలు పట్టలేదని ఎన్నో విధాలుగా బాధపడుతున్నాం. దీనికి కారణం ఏంటి అనేది పరిశోధన చేస్తే, ఆలోచించి అంతరాత్మగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈ చెట్లు పర్యావరణం కొట్టేయడం, పర్యావరణం పెంచకపోవటం, చెట్లు నిర్మూలించడం వలన ఈ యొక్క మనం మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది. దీని నుంచి అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ భాగస్వాములు కావాలి. ప్రతి చోట చెట్లు నాటాలి, ప్రకృతిని సమతుల్యం చేయాలి, పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలి. ఈ రోజు ఇక్కడ అమ్మఒడి నుంచి వచ్చిన విద్యార్థులు పెద్ద ఎత్తున కొండల మీద సీడ్ బాల్స్ వేయడం జరిగింది. దాదాపుగా 10,000 సీడ్ బాల్స్ వేశారు. మనతో పాటు విశ్రాంత డిపిఓ గారు కూడా ఉన్నారు, నాగరాజు గారు కూడా ఉన్నారు. ఈ రోజు ఏదైతే మనము పెద్ద ఎత్తున ఎన్ని చేస్తున్నామో ఈ ప్రక్రియ అన్నది భవిష్యత్తు తరం కోసం ఆక్సిజన్ పెంపొందించడానికి, పండ్ల జాతిని పెంపొందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుతున్నాము. అలాగే తాటి పళ్ళను ఎక్కువగా సేకరించి సముద్ర తీర ప్రాంతం అంతా వేస్తే ఈ ఎల్నినో, సూపర్ ఎల్నినో నేపథ్యంలో మనకి వాతావరణ పరిరక్షణకి తీరంలో వచ్చే తుఫాను నుంచి తగ్గించడానికి ఉపయోగపడతాయి.